హాజ్ యాత్రలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎండి ఫరూక్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ పేర్కొన్నారు. హాజ్ యాత్రకు వెళ్లే వారికి సౌకర్యాలు కల్పించేందుకు గాను గురువారం విజయవాడలో గన్నవరం వద్ద ఎస్ కన్వెన్షన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ నజీజ్ తో పాటు ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతిలో హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముస్లింల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తాను. జనరల్గా మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి చాలా రివ్యూస్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ఇది ఒక పవిత్రమైన ప్రోగ్రామ్. దీంట్లో కొద్దిగా శాంక్టిటీ మేము అనేక చేశాం విత్ హ్యూజ్ మాసెస్. మా గుట్టల పండుగ జనరల్గా పోలీసులు అక్కడ కంట్రోల్ చేయడానికి స్తభంగా ఉన్నారు. ఇవ్వమని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ దేర్ ఫుడ్ ఫెసిలిటీ ఇస్ నాట్ దేర్, దే హ్యావ్ టు కీప్ ఇన్ దేర్ పాకెట్స్ ఎక్స్ట్రా 1 lakh, 1.5 lakh. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి దే హ్యావ్ టు పే దేర్ పాకెట్. మీరు ముందు దాని గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారి దాని మీద దృష్టి పెట్టి ఆ లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రెండోది, దాని మీద కూడా నిన్న మనం మీరు మాట్లాడారు. అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ లేవు. దిస్ ఇస్ ఫస్ట్ టైం. చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. అది మనకు తిరిగి బ్యాక్ రాకుండా పక్కా ప్రణాళికలు దాని మీద మన టీం లాగా మనందరం కూడా ఒక ప్లాన్ చేస్తేనే ఇట్ విల్ బి గ్రేట్ గుడ్ ఎఫర్ట్. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చిన్న ఇబ్బంది, ఎందుకంటే 3 times a day ఫుడ్ తినే అలవాటు, అంత హాట్ టెంపరేచర్ లో ప్రతి ఒక్కటి కూడా పర్చేస్ చేసి అది చేయాలంటే ముసలి ఉంటారు, వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు, అరేంజ్మెంట్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అరేంజ్ అంటే మొత్తం చేయలేము, కానీ కొంతవరకు ఫ్రీ టైం ఉంటే దాని మీద ఒక ప్లాన్ తో ఉంటే చాలా మంచిదని చెప్పి నేను సందర్భంగా చెప్తాను. నాకు వచ్చినటువంటి ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే వాట్ దే హ్యావ్ టు క్యారీ అనేది మన డిపార్ట్మెంట్ నుంచి డెఫినెట్లీ బిఫోర్ క్లియర్ నోటీస్ ఇవ్వాలి. సిఓ గారు, ఆఫీస్ గారు, అది మన ఏదైతే డిపార్చర్ చేయడం వాళ్ళందరూ కూడా ఎంతమంది హాజరు వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తూ వాట్ దే హ్యావ్ టు క్యారీ, బ్యాగేజ్ ఆర్ లగేజ్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి, వాట్ దే షుడ్ క్యారీ అనేది ఓన్లీ అయితే దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్. బట్ పర్టికులర్లీ ఇవాళ మారినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళాలి అనేది మీరు ప్రత్యేకంగా బిఫోర్ 1 week, so around 12th they should prepare that note and forward it to all the pilgrims. అదొకటి మ్యాండేటరీగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. అదర్ దెన్ దట్ ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే హజ్ పిలిగ్రిమ్స్ తో పాటు మిగతా విషయాన్ని కూడా అన్ని చర్చించాము. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాగేజ్ తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు లేకుండా అది మాత్రం డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళు తీసుకుని వెళ్ళాల్సినటువంటి విషయాలు మాత్రం మీరు పర్టికులర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి అయితే డెఫినెట్లీగా ఫస్ట్ టైం ఇక్కడ నుంచి చాలా మంది 150 మంది మన స్టేట్ నుంచి వెళ్తున్నారు. నెక్స్ట్ టైం ప్రిపేర్ ఫర్ లాట్. ఈసారి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ నుంచి చాలా మంది నెక్స్ట్ టైం ఇక్కడ మన విజయవాడ టెర్మినల్ నుంచి ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫెసిలిటేట్ చేసేటువంటి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా పర్టికులర్ గా అవసరమైనటువంటి అన్ని విషయాలు దృష్టి పెట్టడం. అలాగే కొంతమంది స్పాన్సర్స్ వస్తారు ఫుడ్ గురించి కాకుండా, అదర్ దాన్ ఫుడ్, వాటర్ ఫెసిలిటీ. నేను 2 days వాటర్ రెడీ టు గివ్ మినరల్ వాటర్ ఫర్ ఎవ్రీబడి. వెళ్ళేటువంటి వాళ్ళకి నా తరఫున నేను వాటర్ బాటిల్స్ నేను ఇస్తాను. అట్లాంటి వాటర్ కానీ కొంతమంది బయట నుంచి ఇచ్చేటువంటి కొంత బిజినెస్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి ఇట్లాంటి డ్రింక్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెక్రటరీ గారు దాని అంతే కాకుండా
ఐ రిక్వెస్ట్ మినిస్టర్ సార్ టు గివ్ వన్ వాళ్ళందరికీ కూడా ఆ ఇండియా మ్యాప్ ఇండియా సింబల్ తో వచ్చేటువంటి అంబ్రెల్లా ఒకటి గవర్నమెంట్ ఇచ్చేసి చాలా బాగుంటుంది. దాని ప్లస్ అంబ్రెల్లా దేర్ నీడ్ అంబ్రెల్లా చాలా అవసరం ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ టైం సెక్రటరీ గారు మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి హాజీస్కి అంబ్రెల్లా అనేది షార్ట్ అంబ్రెల్లా అక్కడ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ నుంచి సమ్మర్ పీక్ లో ఉంటుంది. ఫర్ ఎవ్రీ పాయింట్ వీ నీడ్ దిస్ అంబ్రెల్లా. ఇచ్చారు, మీరు పెట్టండి. సార్ పెట్టలేదు అంటున్నారు. డెఫినెట్లీ యూ హావ్ టు కీప్ ఇట్. గవర్నమెంట్ లో ఉంటే గవర్నమెంట్ ఎక్కడ బాగుంటుంది. మేము చేయొచ్చు, బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని అనిపించింది. బాగుంటుంది. అదర్ దాన్ మిగతా కొద్దిగా శానిటేషన్ గురించి కానీ అలాగే వాటర్ ఫెసిలిటీస్ కానీ మిగతా అన్ని కూడా సో ఐడీతో పాటు మీరు ఒకసారి లోగోతో ఇస్తే బాగుంటుంది. లోగోతో మీరు రెడీ చేసుకోవాలంటే ఇమీడియట్గా మంచి క్వాలిటీ విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్తున్నటువంటి 370 మంది హాజీస్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మంత్రివర్యులు ఫారూక్ గారు, అలాగే సెక్రటరీ గారు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు, అలాగే శాసనసభ్యుడిగా మేము అందరం కూడా దీని మీద వివిధ డిపార్ట్మెంట్స్తో చర్చించి రేపు 18 తారీఖు నుంచి మొదలయ్యేటువంటి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికుల కోసం మరింత పకడ్బందీగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించేటువంటి విధంగా విజయవాడలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో బస చేసేటువంటి ఏర్పాటుతో పాటు నిత్యం 24 గంటలు వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వసతి కానీ, ప్రార్థనలు చేసుకునేటువంటి నమాజ్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమం కానీ, అలాగే అన్ని ఏర్పాట్లను కూడా ఈరోజు పకడ్బందీగా ఏర్పాటు చేయడం, బస్సెస్ ఏర్పాటు చేయడం, ఆ రోజు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి యాత్రి కూడా సురక్షితంగా సుఖంగా ఆ యాత్ర చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో హజ్ హౌస్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హాజీలకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈసారి విజయవాడ ఎంబార్కేషన్ నుంచి పెద్ద ఎత్తున హజ్కి వెళ్ళేటువంటి యాత్రని మరింత ప్రోత్సహించేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఒక సువిశాలమైనటువంటి హజ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలతో వచ్చే సంవత్సరం ఈ హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళకి మరింత వెసులుబాటు కల్పించేటువంటి విధంగా ఈ యాత్రను తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యాత్ర కూడా తప్పకుండా ఎటువంటి సామాన్లు తీసుకొని వెళ్ళాలి, అక్కడ ఎక్కడ ఇబ్బంది పడకుండా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఈరోజు హజ్ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.